పవన్ కళ్యాణ్ గారి ఇష్యూ ఒకటి జరిగింది కదా, దాని గురించి కాంగ్రెస్లో వాళ్ళు లేకపోతే అపోజిషన్ వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మరీ మాట్లాడారు. నిన్న ప్రజలు ఇబ్బంది పడితే ఇంతవరకు ఏ ప్రభుత్వ నాయకులు కానీ అధికారులు కానీ ప్రెస్ మీట్ కాదు కదా, సహాయ చర్యలు కూడా లేవు. దీని గురించి మీరు ఏమంటారు? అదే వాళ్ళు వాళ్ళ మార్కెట్ ఎటైతే పోతుంది అనుకుంటారో అప్పుడు బయటికి వస్తారు. ఇదేమి ఇబ్బంది కదా, ఈ ప్రజలు ఏం చేస్తారు, ఇలా మళ్ళీ రేపు డబ్బులు ఇస్తే కొనుక్కుంటాం, వాళ్ళు ఏం చేస్తారనే ఉండే ప్రజలు నిర్లక్ష్యం. రాజకీయ నాయకులు వాళ్ళు ఏంది ఏసీ కార్లలో తింటారు పనుకుంటారు కాబట్టి ప్రజలు చనిపోయినా వాళ్ళకి అవసరం లేదు. ఇక వేరే వాళ్ళు ఎవరైనా వస్తామంటే అప్పుడు యుద్ధానికి వస్తారు. ఎందుకు? వాళ్ళ పార్టీలని వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి మాత్రమే. కానీ ప్రజలకు ఇబ్బంది వచ్చినప్పుడు ఏ రాజకీయ నాయకులు ఆల్ పార్టీ వాడు రాడు ఎవరు కూడా. మన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు కదా, మొన్న ప్రెస్ మీట్ పెట్టి అవును తెలంగాణ మా అయ్య జాగిరి అని చెప్పేసి అన్నారు కదా. మరి ఇప్పుడు వాళ్ళ అయ్య జాగిరి మునిగిపోయింది కదా, మరి ఇప్పుడు ఆయన ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు? రాడు, అట్లాంటి విషయాలకు రారు వాళ్ళు. ఎందుకు వస్తారు వాళ్ళు? వాళ్ళకి అవసరం లేదు కదా. వాళ్ళకి అవసరం ఉన్న సబ్జెక్ట్ని తీసుకుంటారు. ప్రజలు ఎందుకు? ప్రజలు ఎవరు అడగారు కదా. కాబట్టి రాజకీయ నాయకులు అందరూ ఇట్లే తయారవుతారు. కానీ ప్రజలు నిలదీయాల్సిన అవసరం ఉంటుంది. ఒక్కరిద్దరు ప్రశ్నించకం కాదు, తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రజలు కూడా అడగాల్సిన అవసరం ఉంటుంది. అడగకపోతే ఎవరు కూడా అన్నం పెట్టరు. కాకపోతే ప్రజల నిర్లక్ష్యం కూడా ఉన్నది ఇందుట్లో. ప్రభుత్వాలు ఏంది దొంగల్లాగా మారిన రాజకీయ నాయకులు అధికారులు అందరూ కూడా అట్లా మారిపోతారు. రీసెంట్ గా కవిత బయటకు వచ్చి అమరావతి మునిగింది అంటే మరి ఇప్పుడు హైదరాబాద్ 2 రోజులకే మునిగింది కదా, మరి ఏం చేసింది అంటే కవిత కథ చెప్తారు. వాళ్ళ ఉనికి చాటుకోవడానికి మాట్లాడతారు. నిజంగా ప్రజలకు సమస్యలు వచ్చినప్పుడు ఏ రాజకీయ నాయకుడు బయటికి రారు. కాబట్టి ప్రజలు ఇప్పటికైనా అర్థం చేసుకొని, మీరు వాళ్ళు కొనుక్కుంటారు మిమ్మల్ని కాబట్టి మీరు ఇప్పటికైనా అర్థం చేసుకొని ఏ నాయకుడు మంచి చేస్తే వాడిని గెలిపించుకోవాలి, ఏ ప్రాంతాలు తప్పుంటే వాడిని నిలదీర్చే అవసరం ప్రజలు తీసుకోవాల్సిన అవసరం. మీరు కూడా నిర్లక్ష్యం వహిస్తారు. చెత్త ఎక్కడ పడితే అక్కడ పాడేసి డ్రైనేజ్ సిస్టమ్ బ్లాక్ అయ్యేటట్టు మీరు చేయదు. చేయటం ప్రభుత్వాలను కూడా ప్రశ్నించామని చెప్తా ఉన్నాం. అదే ఆయన చెప్పలే, ఎక్కడెక్కడ కొట్టిన క్లారిటీ ఇవ్వలేదు. కొట్టినా అని చెప్పింది కానీ మళ్ళీ ఎక్కడెక్కడ కొట్టినా అని చెప్పలేదు. కాకపోతే నిన్న హైటెక్ సిటీ మాదాపూర్ ఇక్కడ చూసినా అక్కడ చూసినా ట్రాఫిక్లో మినిమం ఇంటికి పోవడానికి 11-12 అయింది నైట్ ప్రజలకు. ప్రజలు ఇబ్బంది పడతారు. ఏ అధికారి కూడా నిన్న లేడు, రాజకీయ నాయకులు వెళ్ళారు. కాకపోతే ఇక్కడ ప్రజలు ప్రభుత్వాల నిర్లక్ష్యం రెండు ఉన్నాయి. ప్రజలు ఎట్లా చెత్త ఎక్కడ పడితే అక్కడ పాడేసి నాళాలని పూడుకోపోయే పరిస్థితి ఉన్నది. ఇక ఎక్కడ పడితే అక్కడ భూ కబ్జాలు చేసి రాజకీయ నాయకులు అక్కడ ఇట్లా మీద ఇండ్లు కట్టుకున్నారు. సో నాళాలని హైదరాబాద్కి మళ్ళీ ప్రయత్నం చేశారు. సో మొత్తం పైన ప్రజలకు ఇబ్బంది జరుగుతున్నారు ప్రభుత్వాల వల్ల, ప్రజల వల్ల. అంటే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ప్రభుత్వం బెటర్ అంటారా, లేదంటే గత ప్రభుత్వమే బెటర్ అంటారా? ఆ ప్రభుత్వమైన ఈ ప్రభుత్వమైన పూర్తి స్థాయిలో హైదరాబాద్లో గతంలో ఎప్పుడో కాంగ్రెస్ ఉన్నప్పుడు నాళాలు ఉన్నాయి, ఏ రోజు క్లియర్ చేయలేదు. డ్రైనేజ్ సిస్టమ్ మార్చలేదు. అది రోడ్లు అలాగే ఉన్నాయి, ఆ డ్రైనేజ్ సిస్టమ్ అట్లా ఉండదు. కొద్దిగా పైకి లేపి దాన్ని మొత్తం మార్చే ప్రభుత్వం గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేదు. వీళ్ళు కూడా ఆ పని చేస్తారనుకుంటే వీళ్ళు కూడా చేయలేదు. ఈ ట్రాఫిక్ కష్టాలు తీరాలంటే ఎట్లా తీరుతాయి? ఉన్న డ్రైనేజ్ సిస్టమ్కి మార్చడం వల్ల ప్రజలకు అవగాహన తీసుకొచ్చి చెత్తబాటు ఎక్కడ పడేయకుండా అలా డ్రైనేజ్ సిస్టమ్ ఆచి చికెన్ మసాలా